రాజా రవీంద్రన్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'సారంగధర' సినిమా ఆవిష్కృతమవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకు కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించింది గానీ, మొత్తంగా అయితే బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో రాజా రవీంద్రన్ గారికి ముగ్గురు పిల్లలుంటారు. అందులో పెద్దోడు తాగేసి తిరుగుతా ఉంటే, రెండోవాడు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక మూడోదేమో అమ్మాయి. ఆ అమ్మాయి వెనకాల వేరేవాడు పడుతూ ఉంటాడు. ఇంక తర్వాత ఏమైంది అనేది సినిమా స్టార్ట్ అయిన తర్వాత పెద్దోడు తాగేసి తిరుగుతున్నాడని, రెండోడు అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడని, మూడో అమ్మాయి వెనకాల ఎవరో తిరుగుతున్నాడని చెప్తూ సీన్స్ వస్తూ ఉంటాయి. ఆ సీన్స్ అన్ని కూడా ఒక సీన్ తర్వాత ఒక సీన్ వస్తూ ఉంటాయి, కానీ ఒక ఫ్లోలో సినిమా ముందుకు వెళ్తున్న ఫీలింగ్ రాదు. అలాగే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఎలాంటి ఎలిమెంట్ కూడా కనిపించదు. ఇంక సినిమా ఇంటర్వల్ వరకు కూడా ఇలాగే ముందుకెళ్తుంది. ఇంకా అలా వచ్చే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నాకైతే కొంచెం సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాలో రాజా రవీంద్ర గారు టీచర్ గా కనిపిస్తారు, కానీ వాళ్ళ కొడుకులు అలా బేవర్స్ తిరుగుతుంటే మాత్రం వాళ్ళకి క్లాసులు అయితే అసలు తీసుకున్నట్టు అనిపించదు. వాళ్ళ పెద్ద కొడుకు తాగేసి తిరుగుతుంటే అతన్ని మోటివేట్ చేయడం మానేసి, బార్లు తెలిసే టైం అయింది వెళ్ళి తాగేస్తారన్నట్టుగా కామెడీగా చెప్తూ అంటారు. అది చూసినప్పుడు నాకేమనిపించిందంటే, చెప్తే మారతాడేమో లేకపోతే బెదిరిస్తే బెదురుతాడేమో అనిపించింది. అది ఏం చేయకుండా ఉన్నాడంటే వీళ్ళిద్దరి మధ్య స్ట్రాంగ్ ఏదో జరిగి ఉంటది కదా, అది ఎప్పుడో రివీల్ అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక సిచ్యువేషన్ లో మీరు మారాలి అని చెప్పగానే పెద్ద కొడుకు వెంటనే మారిపోతాడు. అది చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇది ఏదో ఫస్ట్ లోనే చెప్పుకుంటే బాగుండేది కదా అనిపించింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే పర్వాలేదు అనిపించాయి. అలాగే సినిమా ఇంటర్వల్ బ్లాక్ లో రిప్లై ట్విస్ట్ అయితే కొంచెం కొత్తగా అనిపించింది. అది చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, సినిమా సెకండ్ హాఫ్ లో అలాగే సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ చూపించుకుంటూ దానికి సంబంధించి ఒక మెసేజ్ ఇస్తారేమో అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో అదే పాయింట్ మీద సినిమా ముందుకైతే వెళ్దు. వాళ్ళ బ్రదర్స్ ట్రాక్లతో కలిపే సినిమా ముందుకు వెళ్తుంది. ఇంక సినిమాలో మెయిన్ అనుకున్న క్యారెక్టర్ని కూడా కాంపిటీషన్ లో పెడతారు. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా కాంపిటీషన్ లోకి వెళ్ళాలనుకోగానే ఒక రిచ్ గా ఉండే అతను దాన్ని అడ్డుపడడానికి వస్తాడు. అలానే ఈ సినిమాలో కూడా జరుగుద్ది. అలా వచ్చే సీన్స్ అన్ని నాకైతే చాలా రొటీన్ గా ఉన్న ఫీలింగ్ వచ్చింది. సినిమా క్లైమాక్స్ లో ఆ పాయింట్ మీద ఏమైనా ఎమోషనల్ చేసి ఏదైనా మెసేజ్ లాంటిది ఇస్తారేమో అనుకున్నాను, కానీ అలా కాకుండా ఫాదర్ గురించి 4 మంచి మాటలు చెప్పి కొంచెం రొటీన్ అనిపించేలాగా అన్ని ఇచ్చారు. సినిమాలో మెయిన్ గా చేసిన రాజారావు గారి పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే మిగిలిన వాళ్ళు కూడా బాగా చేశారు. ఇక సినిమాలో సాంగ్స్ పర్వాలేదు అనిపించడం ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఫైనల్ గా ఇలాంటి రీజన్స్ వల్ల నేనైతే ఈ సినిమా కనెక్ట్ అవ్వలేకపోయాను. ఈ సినిమా ఎలా ఉంటుందంటే అది ఫిక్స్ అయ్యి ఎవరైనా చూద్దాం అనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు అయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.